వానకాలం సురువైన వానలు సక్క పడతలేవు. కొందరు పత్తి మొక్కజొన్న పంటలు వేసిండ్రు కానీ వానశినుకులు లేక మొలకలు కూడా వస్తలేవు. వానదేవుడా వానలు పడేటట్టు చూడు తండ్రి అని కొందరు ఇట్లా వానలు బాగా పడాలని పంటలు బాగా వండాలని కప్పతల్ల ఆట ఆడిర్రట. ఏ ఊరికాడనే బాలన్న అంటారా, మీరే చూడుర్రి. శ్రీకాకుళం జిల్లా సిగాడం మండలము వెలగాడ ఊర్లే కొందరు కలిసి వానలు పడాలని ఆ వానదేవుని మొక్కుకొని కప్పతల్లి ఆట ఆడిర్రట. మొదలు ఇట్లా పోయి కప్పను పట్టుకొచ్చి కొత్త బట్టల రోకలి బండకు నడమల కట్టి పసుపు కుంకుమ పెట్టి ఎత్తుకొని ఊర్ల ఇంటింటికి తిరుగుకుంటా నీళ్లు పోసుకుంటా కప్పతల్లి ఆట ఆడిర్రట. వానకాలం సురువైనా కూడా ఇప్పటి వరకు ఏళ్లకు వానలు పడతలేవు. పంటలు వేసినాక ఎండాకాలం లెక్క ఎదురు చూడవలసి వస్తుందని బాధపడ్డారట. ఉదిక్కు సర్కారు ప్రాజెక్టులు కడతాము, పంటలకు నీళ్ళు ఇస్తామని వేలకు కోట్ల పైకం మొత్తం పాడు చేసుకుంటా సగం పైకం సాటుగా జాపెట్టుకుంటా అన్నదాతలను అవస్థలు పెడుతుందని అంటుంటే ఇప్పుడు వర్ణదేవుడు కూడా రైతులను రామగోస పెడుతుండని కప్పతల్లి ఆట ఆడిరట. అయ్యా వర్ణదేవ, అటు రాజకీయ నాయకులే మోసం చేస్తున్నారంటే దేవుడని నమ్మి మీకు మొక్కి పూజలు చేసే పబ్లిక్ను మీరు కూడా మోసం చేస్తే ఎట్లా సామి? ఒక పారి వచ్చిపోరాదంటుర్రు ఏమో చటిన్నోళ్ళు.